వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. ఇప్పుడు శ్రీధర్ గారు ఇంకో మాట ఏమన్నారంటే అసలు ఈ భూసేకరణ దీనిలో మార్పులు చేయకోకుండా అసలు భూసేకరణ చేయడానికి వీలైనటువంటి పరిస్థితి, దానివల్ల పారిశ్రామికరణ ఆగిపోయేటువంటి పరిస్థితి, ఇవన్నిటిని మీరు వ్యతిరేకిస్తున్నారా అని అంటున్నారు. అయితే ఈ బిల్లు చేసి పార్లమెంట్లో ఎంతకాలమైంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసింది. అప్పుడు మీరు ప్రపోజ్ చేసిన విషయాలండి అప్పుడు ఎందుకు ప్రపోజ్ చేయలేదు? ఇవన్నీ కూడా మీ దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రం ఎందుకు చేస్తున్నారు? ఆ రోజున మీరు అవుట్రైట్గా ఈ బిల్లుకు సపోర్ట్ చేసి ఆ బిల్లు పాస్ అయ్యేందుకు మీరు సహకరించి ఇవాళ మీ దగ్గరికి వచ్చినప్పుడు దీనిలో సవరణ చేయాలి, అప్పుడు సవరణ చేయాలని ఎందుకు మీరు డిమాండ్ చేయకుండా వెళ్ళి వెనక్కి కూర్చున్నారు? అంటే ఆ రోజునేమో ఆ తరహా అంటే దీనిలో గమనించాల్సింది అంటే ఆ రోజున భారతీయ జనతా పార్టీ స్టాండ్ అది, కానీ ఈ రోజున భారతీయ జనతా పార్టీ స్టాండ్ అది కాదు, ఇది మోడీ స్టాండ్. ఇక్కడ మీరు గమనించవలసిన అంశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఒక కమ్యూనిస్ట్ పార్టీ లాగా ఒక సిద్ధాంతపరమైనటువంటి రాజకీయ పార్టీ అనేది చాలా కాలం నమ్ముతూ వచ్చారు. కానీ ఇప్పుడు దాన్ని టర్న్ తీసుకున్నది. ఇది కాంగ్రెస్ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ లాగానే వ్యక్తి స్వామ్యమైనటువంటి ఒక రాజకీయ పార్టీగా దీన్ని తీర్చిదిద్దబడ్డానికి అద్వానీ గారు మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారనేది ఒక ఘర్షణ జరుగుతోంది అంతర్గతంగా. అది ఒకసారి బయటికి రాకపోవచ్చు, కానీ ఈ విషయాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు ఓటములన్నీ కూడా మోడీ భరించక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వ్యక్తి స్వామ్యంగాను వ్యక్తి ప్రాధాన్యతతోనూ భారతీయ జనతా పార్టీ, వాజ్పేయి ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీకి, మోడీ ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీకి మధ్యన చాలా వ్యత్యాసాన్ని మేధావులు గమనిస్తున్నారు. ఆ మేధావులు గమనించేటటువంటి పరిస్థితుల్లోనే తీవ్రమైనటువంటి పరిణామాలు భారతీయ జనతా పార్టీలో జరగబోతా ఉన్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎట్లా శ్రీధర్ మాట్లాడాలనుకుంటున్నారు కదా, ఒకే ఒక ముక్క వారు ఇందాక నుంచి దుష్ప్రచారం అంటున్నారు. భారతీయ జనతా పార్టీ పరిధిని మించి మోడీకి ఒక వ్యక్తిగత ఆకర్షణ ఆపాదించడానికి చాలా పెద్ద ప్రచారం జరిగింది దేశంలో. మొత్తం మీడియా ఏవో కొన్ని మినహాయిస్తే అప్పుడు చేసిన మీడియా 6 నెలల్లోనే మొత్తం మీడియా దుష్ప్రచారం చేసే స్థితికి, మీడియాను ప్రభావితం చేసే శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదు, ప్రస్తుతానికి లేదు. మామూలుగా ఆ పార్టీ అటువంటిదే బీజేపీకి. కాబట్టి మనకు అనుకూలంగా ఉన్నప్పుడు బాగుంది, కానీ వ్యతిరేకమయ్యేసరికి దుష్ప్రచారం అంటాం. రెండోది ఆర్ఎస్ఎస్ ఎందుకు వచ్చింది? స్వదేశీ జాగరణ మంచి ఎందుకు వ్యతిరేకించింది? వాళ్ళు దుష్ప్రచారం ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శిగా ఉండి Definitely it has been modified. Modified, I am asking. He has been given reins to modify the country, which has been completely what Rambabu says is అంటే ఇప్పుడు ఒకటండి, రాంబాబు గారు అన్న మాటల్లో నిజం ఉంది. నేనేమంటున్నా ఎస్, నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ వేరు ఎట్లా అవుతాయి? నరేంద్ర మోడీ గారు ఒక అంత పెద్ద నాయకుడు ఎదిగారు. భారతీయ జనతా పార్టీ ఆయన ఒక సాధారణ ప్రచారక స్థాయి నుంచి దేశం ప్రధానిగా చూడదలుచుకుంది, చూసింది. ప్రజలు ఓట్లేశారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రమే ఓట్లేస్తే ఆయన మోడీ మన ప్రధానమంత్రి అయ్యేవారు. ప్రజలు ఓట్లేశారు. కాబట్టి మీరు ఏ పార్టీ అయినా కానీ లేకపోతే ఏ సంస్థ అయినా కానీ ఒక సిద్ధాంతాన్ని చూపించాలంటే పేపర్ల ద్వారానో లేకపోతే గోడల ద్వారానో లేకపోతే బొమ్మల ద్వారా చూపించలేరు. ఒక వ్యక్తి ద్వారా వాళ్ళ యొక్క ఆశయాలని, సిద్ధాంతాలని, లక్ష్యాలని ముందుకు తీసుకుపోతారు. అందుకని ఒక మహాత్మా గాంధీ ఉన్నాడు, లేకపోతే అందుకే ఒక నెహ్రూ ఉన్నాడు, లేకపోతే అందుకే ఒక లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నాడు, అందుకే ఒక అందుకే నరేంద్ర మోడీ ఉన్నాడు. నేను చెప్తున్నానంటే మీరు వ్యక్తులు మాత్రమే పార్టీల యొక్క సిద్ధాంతాలని ముందుకు తీసుకుపోగలుగుతారు. భారతీయ జనతా పార్టీ ఈ క్రమంలో ఈ పరిస్థితులలో దేశం కోరుకుంది కాబట్టి నరేంద్ర మోడీ గారిని ముందు పెట్టింది. కాబట్టి దాంట్లో మీకు భిన్నాభిప్రాయాలు ఉంటే, వ్యతిరేక భావాలు ఉంటే ఏం చేయలేం. నేనేమంటున్నా ఎస్, దుష్ప్రచారం కాకపోతే దీంట్లో యాంటీ ఫార్మర్ అని మాట్లాడుతున్నారు. మీరు ఎప్పుడు మాట్లాడినా ఒక ప్రశ్న వేదలుచుకున్నా, మీరు ఎంతసేపు మాట్లాడినా కానీ పారిశ్రామిక గురించి మాట్లాడుతున్నారు, కానీ పేదలకు ఇల్లు కట్టించడానికి లేకపోతే రక్షణ అవసరాలకు భూమిని తీసుకోవడానికి మీరు ఎట్లా వ్యతిరేకిస్తారు? ఇంకొకటి ఒకటే క్వశ్చన్, లేబర్ రిఫార్మ్స్ లో నేను ముందు చెప్పాను, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వ్యాపారాన్ని నిర్వహించడానికి అనుకూల పరిస్థితులను సృష్టించడానికి పోయిన దశాబ్దాలుగా దిస్ ఈజ్ ప్రో లేబర్ ఒక్క విషయం అన్న, దశాబ్దాలుగా కొన్ని వేల కోట్ల రూపాయలు అన్క్లెయిమ్డ్ అమౌంట్ పిఎఫ్ లో ఉంటే మేము రాగానే చిన్న సంస్కరణ తీసుకొచ్చి యూనిఫైడ్ నెంబర్ ఒకటి ఇచ్చి దాన్ని రేపు పొద్దున్న భవిష్యత్తులో నాశనం కాకుండా చూసాం. ఒకటి మీరు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ క్రియేట్ చేసినప్పుడు దేశంలో ఒకటి వన్ పాయింట్ వ్యాపార అభివృద్ధి పెరుగుతుంది, ఉద్యోగ అవకాశాలు పెరిగినప్పుడు ఉద్యోగులకు అనుకూలంగా ఉంటాయి పరిస్థితులు తప్పాయి. ఒక మంచి ఉద్యోగి ఉంటే దేశం బాగుపడుతుంది. కానీ మీరు ఉద్యోగస్తులు ఈ రోజు ఆయన చెప్పేది పిఎఫ్ మొత్తాన్ని పెట్టుబడులు పెట్టడానికి అనుమతి ఇచ్చారు, దానివల్ల నేను ఏమవుతున్నా అంటే ఆఖరికి బీజేపీకి నేను సపోర్టర్ ఏం కాదండి. కాకపోతే
అద్వానీ మోడీ ఇద్దరు ఫేస్లేనండి. బహుశా బీజేపీ ఈ రోజున అద్వానీ వాజ్పేయి లాంటి మొహాలు కాదు, మోడీ లాంటి బలమైన ఛాతి ఉన్న మొహంగా నమ్మారేమో నాకు తెలియదు, కానీ వాళ్ళ ఇష్టం, అది మాకు సంబంధం లేదు. అడిగేది ఒక్కటేనండి, ఈ రోజున ఆర్ఎస్ఎస్ సొంత సంస్థలు వాళ్ళ సొంత సంస్థలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి ఈ రోజున? ఒకటి. రెండవది, ఈయన గారు వచ్చిన మరుక్షణమే విదేశీ రంగంలో అవుట్రేటెడ్గా ఆఖరికి 50% దాటిస్తాం ఎఫ్డీఎల్ అని చెప్పిన ఒక పరిస్థితి. ఇవన్నీ పక్కకు పెడితే అడిగేది ఏంటంటే ఈ రోజున శ్రీధర్ గారు, ఈ దేశంలో రక్షణ రంగ వ్యవస్థలను ఏర్పాటు చేసిన, లేక స్కూళ్ళు ఏర్పాటు చేసిన, ఇండ్లు కట్టిన, భూములు పంచిన ఏ ఒక్క మంచి చట్టం పేద ప్రజలకు, కార్మికులకు, రైతులకు అంతో ఇంతో ఉపయోగపడే విధంగా చేసిన అది కేవలం కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది. ఎక్కువ కాలం మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి బీజేపీ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ భారతదేశాన్ని ప్రేమించే వాళ్ళుగా, ఇక రైతాంగాన్ని ప్రేమించే వాళ్ళుగా, భూమిని ఇచ్చిన వాళ్ళుగా, భూమిని కాపాడుకునే హక్కు, ఇష్టాన్ని చెప్పే హక్కు కాంగ్రెస్ పార్టీకే కాదు, వ్యక్తులకు ఉంది, రైతులకు ఉంది. రైతుల హక్కులు ఎందుకు పీక్కుంటారు మీరు? కార్మికుల హక్కులు ఎందుకు పీక్కుంటారు మీరు? దేశం హక్కులు ఎందుకు అమ్మేస్తారు మీరు? ఎందుకు మోడీ ఎప్పుడు విదేశాల్లోనే ఉంటాడు, ఇక్కడ ఎందుకు ఉన్నాడు? ఒకటైతే వాస్తవం, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు, పార్లమెంట్ కానీ, పార్లమెంట్లో సస్పెన్షన్ కానీ, ఆ తర్వాత ఈ సమీకరణ బిల్లుని వెనక్కి తీసుకోవడం కానీ చూస్తుంటే, భూసేకరణ బిల్లు వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితులు, అంటే లీక్ అయినప్పటికీ కూడా పరిస్థితులు అలా కనిపిస్తున్నాయి. దో ఇట్ ఈస్ లీక్ అని పరిస్థితులు అలా కనిపిస్తూ ఉన్నాయి శ్రీధర్ గారి మాటలు చూసినప్పటికీ కూడా. ఇవన్నీ చూస్తుంటే భారతీయ జనతా పార్టీ పునరాలోచించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. సంవత్సర కాలం తాను పరిపాలనలో మోడీ వ్యక్తిగతమైన, వారు చెప్పారు వ్యక్తులు లేకుండా ఎలా సాధ్యపడుతుందని. మాకేం అభ్యంతరం లేదు. మీరు కాంగ్రెస్ పార్టీ లాగా సోనియా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు లాగానే అద్వానీ, వాజ్పేయి లాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టి మోడీ గారిని ముందు పెట్టుకుని మేము నడవాలని అనుకుంటున్నాము అని అనుకుంటే తప్పేం. కానీ మాది సిద్ధాంతపరమైనటువంటి రాజకీయ పార్టీ అని చెప్పుకోవడం కన్నా వ్యక్తుల ప్రాముఖ్యత కలిగిన రాజకీయ పార్టీ అని చెప్పుకుంటే మాకేం అభ్యంతరం, ప్రజాస్వామ్యం ఏదైనా నడుస్తుంది. కాకపోతే ఏంటంటే మీరు భారతీయ జనతా పార్టీ ఇంతకు ముందు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కన్నా గొప్ప విషయాలు ఏమి చేసే పరిస్థితిలో లేదు అనేది చాలా స్పష్టంగా నేనేమంటున్నా అంటే అది వారి వ్యక్తిగత అభిప్రాయం, చేస్తామని చేయమనేది మీరు చూస్తారు. నేనేమంటున్నా అంటే వారేమీ కూడా డైనాసిటీ పాలిటిక్స్ నుంచి రాలేదు, మీరు వాళ్ళ ఘటన కట్టడానికి. మన శివరాజ్ గారు చాలా చెప్పారు, మేము ఇది కట్టాం. ఈ దేశంలో లేదు, నేను శివరాజ్ గారు ఏం చెప్పారు, మేము చాలా చేసాము, ప్రజలకి చేసాము. ఈ దేశంలో వారసత్వ రాజకీయాలు నడిపేది మీరు వినాలి. పరివారం ఉంటుంది. నేను ఏమంటున్నా అంటే పరివారం ఉంది. ఎస్, పార్ట్ ఆఫ్ పరివారం. మేము చాలా గర్వంగా ఈ దేశం యొక్క జాతీయవాద సాంస్కృతిక మూలాలను రక్షించేది మేము. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఒకటే మాట వారు అన్నారు ఏంటంటే, ఈ దేశంలో మేము పేదలకి ఇది తీసుకొచ్చాం, అది చేసాం. ఎస్, ఈ దేశంలో మొత్తం ప్రజాస్వామ్య తుంగలోకి వచ్చి ఎమర్జెన్సీ తెచ్చింది మీరే. ఈ దేశంలో మొత్తంగా వారసత్వ రాజకీయాలు తీసుకొచ్చింది మీరే. కొత్త ఎమర్జెన్సీలో లేకుండా కూర్చుంది కూడా మీరే. ఎమర్జెన్సీలో దళితులం మేము ధైర్యంగా బతికాం. ఎమర్జెన్సీలో దళితులం రవి గారు ఒక మాట చెప్పండి, వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ఇట్లాగే పోయినట్టేనా? దాదాపు ముగిసిపోయినట్టే. బీజేపీ కనుక పునరాలోచనలు పడి దీన్ని ఆమోదిస్తే కొంతైనా కానీ కొన్ని ముఖ్యమైన కొంతైనా జరుగుతుంది. ఏకపక్ష పోకడలు అనేవి చెల్లుబాటు కావని మొదటి పాఠం, తొలి సంవత్సరం పాఠం వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఇంకొన్ని పాఠాలు తప్పకుండా గమనించాలి. ఇదే పరిస్థితులు పార్లమెంట్ లో ఉన్నప్పుడు మీరు ఏ విధంగా వ్యవహరించారు? ఇవాళ కాంగ్రెస్ మీరు ఎలా అంటారు? ఇదే పరిస్థితి ఉన్నప్పుడు మీరు ఏ విధంగా వ్యవహరించారు భారతీయ జనతా పార్టీ? థ్యాంక్ యూ రవి గారు, శ్రీధర్ రెడ్డి గారు, శైలజనాథ్ గారు, అట్లాగే అంబటి రాంబాబు గారికి కూడా కృతజ్ఞతలు. వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సాగడం లేదు, కాంగ్రెస్ సభ్యులు సస్పెన్షన్లో ఉన్నారు, రేపు ఎత్తేయవచ్చు అని చెప్తున్నారు. ఈలోగా వివాదాస్పదమైన భూసేకరణ బిల్లు విషయంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వెనక్కు తగ్గుతున్నట్టుగా కనిపిస్తున్నది. ఒత్తిళ్లు ఇంటా బయట పెరుగుతున్నాయి. ఇది వాళ్ళ 4th estate. రేపటి 4th estate మళ్ళీ కలుద్దాం. స్టేట్ యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.